నరసింహుని నీడవై కవచమై నిలిచావు. ఫిరంగి బెదిరింపుకు రమ్ము చూపి నవ్వావు. వడ్డేరా కులమున పుట్టిన వజ్రాయుధం నీవు. చరిత్ర పుటలలో చెరగని నెత్తుటి సంతకం నీవు. కొండలను పిండే కండగల ఓ వీరుడా, స్వేచ్ఛకు ఊపిరిపోసే తొలిపోరు శూరుడా. అనుకోకుండా ఇక్కడ ఒక ప్రమాదం జరగడము, ఇక్కడ ఇది కావడం జరిగింది. ఆ సమయంలో నాకు వాస్తవంగా మన వడిరాజ సేవా సమితి ఉంది అనేది నాకు వాస్తవంగా తెలియదు. ఎందుకంటే ఈ కులాలకు అనుగుణంగా మనం ఎప్పుడు కూడా వెళ్ళేది లేదు, రాజకీయాల దగ్గరికి వెళ్ళేది లేదు. కాబట్టి కంప్లీట్ చేసి మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి బత్తల లక్ష్మయ్య గారు, అదేవిధంగా ఆయనతో పాటు మన బైనపల్లె సీనుబాబు కూడా ఆయనతో పాటు చేరి ఆ యొక్క ప్రాసెస్ ఒక రోజులోనే కంప్లీట్ చేయడం. నేను వేరే ఒక పర్సన్ అప్రోచ్ అయ్యాను అనమాట. అంటే ఈ ప్రాసెస్ కోసం మీ వాళ్ళు ఎక్కడంలోనే ఉన్నారు, వాళ్ళు బాగా చేస్తారని చూస్తే అప్పుడు వాళ్ళు నా దగ్గరికి రావడము, అదేవిధంగా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేదాకా ఒక కుల బంధువులు అంటే ఒక ఇంట్లో మన సొంత ఫ్యామిలీ లాగా నాకు వచ్చేసి అక్కడికి వచ్చి మన ఆయన పార్థివ దేహాన్ని ఇంటికి పంపించడంలో సహాయ సహకారం అందించారు. వాళ్ళందరికీ కూడా సరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి ప్రతి నెలలో జరిగే ప్రతి సమావేశానికి అటెండ్ అవుతూ ఉన్నాను. అదేవిధంగా గతంలో సంక్రాంతి సంబరాలు, ఈ సంక్రాంతి సంబరాలు అనేది ఆకాశాన్ని అంటే మిన్నంటేలా మనము ఫస్ట్ టైం నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఇంతవరకు ఎంతో మంది నోడుకుండా వచ్చిందనమాట. చాలా బాగా చేశాం సంక్రాంతి సంబరాలు అనేది. దానికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి, అదేవిధంగా సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. దానివల్ల ఆ ప్రోగ్రాం వల్ల మనకేంటంటే మన వడిరాజు సేవా సమితి అనేది ముందుండి కార్యకర్త లాగా ప్రధాన కార్యకర్తగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క దశ వసంతాల కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ 10 సంవత్సరాల్లో ఎవరెవరు ఎప్పుడెప్పుడు జాయిన్ అయినారనేది మాకు కూడా తెలియదు. కాబట్టి వారి అనుభవాలని ఇంకా ముందు ముందు ఎలా చేయాలి, సంఘాన్ని ఎలా నడపాలి, ఎలాంటి సేవా కార్యక్రమాలు మనం చేపడితే బాగుంటుంది. కాబట్టి వాటన్నిటి గురించి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చేసి మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కాబట్టి ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చేసి వేదికను అలంకరించి వారి యొక్క సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి క్లాప్స్ కొట్టి ఆయన సాధారణ ఇంత ఆనందంగా వచ్చి పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వడిరాజుల సేవా సమితి కోవిడ్ సంస్థ మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి గుండా ఇది ప్రారంభం జరగడం జరిగింది. అది ఎవరంటే ఫస్ట్ పెనగలూరు అనే గ్రామం గుండా కుంచాల సుధా అనే ఒక మంచి ఉద్దేశంతో ఆ అబ్బాయి మన కులాన్ని ఒకటిగా చేర్చి అందరూ ఒకటిగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఫస్ట్ వాళ్ళ ఊరు స్థాపించడం జరిగింది. తర్వాత ఒక్కొక్క ఊరు చేర్చుకుంటూ ఈరోజు 16 సంవత్సరాల్లో 50 గ్రామాలు చేరడం అంటే గొప్ప విశేషం. ఎందుకంటే మనం దేశం వచ్చి ఈరోజు మనకంటూ ఒక ప్రత్యేకత స్థానం కావాలని చెప్పి ఒకరికొకరు కలుసుకొని ఈరోజు 50 గ్రామాలు ఏకదాడిగా కలిసి ఉన్నాయంటే గొప్ప విశేషం. మొట్టమొదటిది పెనలూరు, రెండవది కాలవడ్డుపల్లె. ఒకటి 1 by 1 పిలుస్తూ ఉంటాం. ఎవరైనా వచ్చి మీ అభిప్రాయాలు సూచనలు ఎవరైనా మాట్లాడచ్చు, ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాం. సరేనా? కాలవడ్డుపల్లి, దేవల వడ్డుపల్లి, సారమాలపోడు, కోడూరు బుడుగుంటపల్లి, కొర్లకుంట వడ్డుపల్లి, రంగంపల్లి వడ్డుపల్లి, గాంధీనగర్ సిట్వేల్, తుమ్మకుంట, ఫోలి, గజలవారిపల్లి, రాజంపేట బోయినపల్లి, కోడూరు గాంధీనగర్ వడ్డుపల్లి, అప్పారాజపేట, నాగవరం వడ్డుపల్లి, బోడేవాళ్ళపల్లి తిరుపతి దగ్గర, మదమనూరు, కోడూరు వడ్డుపల్లి, ఒడ్డువారిపల్లి సిద్ధవాట మండలం, సీతారాంపురం సాపాడు మండలం, అనుంపల్లి,
వెంకటరెడ్డిపల్లి, దేవసముద్రం ఒడ్డుపల్లి, కొండూరు ఉప్పరపల్లి, వెంకటగిరి టౌన్, వత్తలూరు, కేకే ఒడ్డుపల్లి కాలనీ, అనంతరాజపేట, బుజ్జవారిపల్లి, అరవపల్లి, మేడావారిపల్లి, పూసలవారి బద్వేల్, ఆర్టీ ఒడ్డుపల్లి, చింతకొమ్మదిన్నె మండలం, రామ్నగర్, రాజంపేట, కమ్మలకుంట, పెరలూరు, బోటుమీదపల్లి, కేకే ఒడ్డుపల్లి, రాయచోటి, కడప ఊట్కూరు, చెట్టుకుంట, కడప టౌన్, సంబేపల్లి, రాయచోటి, దేవలం ఒడ్డుపల్లి, సముద్రపు నాయన కంట్రిక పుత్తూరు, రామకృష్ణాపురం, పోలుగోడు ఒడ్డుపల్లి, బద్వేల్, బలిసిరెడ్డి రాపాడు మండలం, లక్ష్మీపల్లి, మైదుకూరు, ఇలా 50 గ్రామాలు చేరడం జరిగింది. ఇకపోతే ముఖ్యంగా కనీ విరిగిన రీతిలో మన కోయట్లో అద్భుతంగా ఒక కార్యక్రమం అంటే ఒకటి మనం ఈ ఒడిరాజు సేవా సమితి పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కానీ ఒకటి మాత్రం బ్రహ్మాండమైన అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని మన కుల బంధువులందరూ కుల మత అనేది లేకుండా ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే సంక్రాంతి సంబరాలకు సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మొట్టమొదటిసారి భక్తుల సుబ్బరాయుడు 50 దినాలు ఇవ్వడం జరిగింది. అలాగే రాయచోటి ఉపేంద్ర 50 దినాలు, గుంజ శేషమ్మ 50 దినాలు, కొంచెం శ్రీనివాసులు 50 దినాలు, దేరంగల్ శాఖ అంటే షార్ట్ కట్ చెప్తున్నాము ఎందుకంటే ఊరు పేరు చెప్పలేదు, ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి. దేరంగల్ శేఖర్ 50 దినాలు, ఆవలకొండ రమణయ్య 50 దినాలు, బత్తల వెంకటేష్ 50 దినాలు, మదనపల్లి నాగరాజు 50 దినాలు, ఆవలకొండ వెంకటేష్ 50 దినాలు, బత్త లక్ష్మీనారాయణ 50 దినాలు, ఓల్చు జగన్నాథం 50 దినాలు, తిరుమలకొండ వెంకట సుబ్బయ్య 50 దినాలు, ఓల్చు గుర్రప్ప 50 దినాలు, చంద్రగిరి చెంగరాజు 50 దినాలు, దేరంగల్ వెంకట సుబ్బయ్య 50 దినాలు, తురక వెంకట సుబ్బయ్య 50 దినాలు, బత్తల రవికుమార్ 50 దినాలు, తురక కుమార్ 50 దినాలు, ఓల్సు వెంకట సుబ్బయ్య 50 దినాలు, కుర్రపోతుల రమేష్ 20 దినాలు, బండార హరికృష్ణ 20 దినాలు, ఆవలకొండ పురుషోత్తం 20 దినాలు, పసుపులేటి వెంకట సుబ్బయ్య 20 దినాలు, పల్లపు సుబ్రహ్మణ్యం 20 దినాలు, యాముల వెంకటరమణ 20 దినాలు, ఏరుకాళ్ళ ఎల్ల 20 దినాలు, మదనపల్లి రమణ 20 దినాలు, గంప వెంకటేశ్వరులు 20 దినాలు, కొంచెం సురేష్ 20 దినాలు, పొలగంటి గోవర్ధన్ 20 దినాలు, మంగపట్ల అమర 20 దినాలు, యాముల శంకర 20 దినాలు. వీళ్ళందరికీ నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనం చేసే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తోడ్పడి ముందుకు వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటికి స్థాపించి 10వ సంవత్సరం దశ వసంతాల శుభ సందర్భంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఏం చెప్పుకుంటా పోతే టైం ఉండదు కాబట్టి మనం 15 సంవత్సరాల వరకే ఇది కట్టుకుంది. ఇక్కడ దినాలు వచ్చి 6,665 దినాలు కోవిడ్ దినాలు ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఉంది ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నాయి, తర్వాత మనం మాట్లాడుదాం. అలాగే పోతే ఇండియాకు డబ్బులు పంపడం 7,05,000 రూపాయలు ఇండియా డబ్బులు. ఇలా మనము ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేశాము. మనకంటూ ఒక ప్రత్యేక స్థానంగా మన వడ్డీరాజులు చేసిన కార్యక్రమానికి ఎంతో నాకు తెలిసినంత ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో ఏ ఒక్క విషయంలో అయినా కూడా లోటు పడదంటే ముందే చెప్తే మేము దాన్ని సరిదిద్దుతాము. దయచేసి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏ ఒక్క విషయం కూడా బయటకు వస్తే బాగుండదు. ముఖ్యంగా చాలా మంది సభ్యులు ఉన్నారు, వాళ్ళందరికీ నేను మనం చేసి చెప్తున్నాను. అలాగే మన ముందుగా ఇక్కడికి చేసినటువంటి కుల బంధువులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా దశ వసంతాల వడిరాజు సేవా సమితి కోయట్ శుభ సందర్భంగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఈ దశ వసంతాల వడిరాజు వసంతాల కార్యక్రమం ఎందుకు చేపట్టడం జరిగిందంటే, ఈ 10 సంఘాలు పెట్టడం సహజం. అనేక సామాజిక వర్గాలు కోయట్లో అయితేనేమి ఇండియాలో అయితేనేమి ఎంతో మంది సంఘాలు స్థాపించారు. సంఘాలు స్థాపించడం గొప్ప విషయం. సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని చిన్న చిన్న పొరపాట్లను అధిగమిస్తూ ఈరోజు 10 సంవత్సరాల వరకు మనం చేరగలిగినామంటే, ఈరోజు మనం దశ వసంతాల పెద్దలు
సంఘ అధ్యక్షులు బత్తల చంద్రమౌళి గారు చెప్పినట్టు 2010లో వడ్డెర సంక్షేమ సంఘం పెనగలూరు కోవిడ్లో స్థాపించడం ఒక గ్రామ స్థాయిలో, అందులో దాదాపు 5 సంవత్సరాలుగా గ్రామానికి సేవలు అందించడం. దాని తర్వాత మన గ్రామంలో ఉండే మాదిరి చుట్టుపక్కల కోడూరు నియోజకవర్గంలో ఎన్ని వడ్డీ పనులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా అదేవిధంగా ఉండాలనే ఉద్దేశంతో పర్వాలియా రాయలసీమ హోటల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి తెలిసిన మిత్రులను బంధువులను అందరినీ కూడా అక్కడికి పిలవనంపి, అయ్యా ఈ విధంగా సంఘం అనేది ఏర్పాటు చేసుకుంటే మన గ్రామాల అభివృద్ధి జరుగుతాయి. అదేవిధంగా కోవిడ్లో ఏదైనా జరిగినప్పుడు చేసినప్పుడు ఒకరి సమస్యను 10 మంది పంచుకోవచ్చు అని వివరించినప్పుడు కొంతమంది సుముఖం వ్యక్తం చేసినారు. కొంతమంది ఈ సంఘాలు ఇవన్నీ ఏందిలే, ఇలాంటివన్నీ ఎన్నో చూసినాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇండియాలో కూడా సంఘాలు అనేకం చూసినారు. ఇక్కడ కూడా రోజుకో సంఘం పుట్టుకురావడం, కొంత డబ్బులు ప్రోగు చేసుకోవడం, 1-2 కార్యక్రమాలు చేయడం, తర్వాత ఎవరి పాటికి వారు ఉండడం, ఇలా తీసుకున్నప్పటికీ మనం లేదు అలా జరగదు, ఈ విధంగా ఉంటుంది సంఘం అంటే అని వారు వెనకాల పడి దాదాపు 6 నెలల కృషి తర్వాత మొట్టమొదటిగా మన కాలం వడ్డిపల్లి అయితేనేవి, అదేవిధంగా బలిసిపల్లి వడ్డిపల్లి అయితేనేవి, దేవసముద్రం వడ్డిపల్లి అయితేనేవి, వాళ్ళు 3 గ్రామాలు ప్లస్ పెనగలూరు గ్రామం 4 గ్రామాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి తరువాత వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ ప్రయత్నాలు చేయడం ద్వారా ఈరోజు దేవుడి దయ వల్ల 50 గ్రామాలతో మనం స్థిరంగా ఉన్నాం. అయితే ఈ 50 గ్రామాలు ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని లోటుపాట్లు అయితే ఉన్నాయి. ఇది సందర్భం కాదు, మనం సందర్భానుకూలంగా ప్రతి విషయాన్ని కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఒక సంబరాన్ని జరుపుకున్నాం కాబట్టి కొన్ని లోటుపాట్లు ఇవన్నీ కూడా మనం చర్చించుకుందాం. అయితే మొన్న జనవరి సంక్రాంతి సంబరాలు ఏదైతే చేసామో మనం అనుకోని రీతిలో జనం రావడం, మనం ఎవరైతే మన సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం మనం చేయలేకపోయినాం. ఆ లోటుపాట్లు కూడా గమనించి ఈరోజు ఆ లోటును ఏదైతే ఉన్నదో తీర్చాలని కూడా మన సంఘ పెద్దలు వీళ్ళు నిర్ణయించుకున్నారు. ప్రతి ఒక్కరూ దయచేసి ఇక్కడ ఒక మాట చెప్పాలి, మనం అందరం కూడా ఒకే బస్సులో ప్రయాణిస్తున్నాం. ఒకరు కండక్టరు, ఒకరు డ్రైవరు, ఒకరు మెకానిక్, అందరూ ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ఒకటే, అంటే సంఘం ఒకటే. ఒకవేళ పదవులు ఉండొచ్చు, వయసులో పెద్దోళ్ళు ఉండొచ్చు, ఏ స్థాయిలో ఉన్నా సరే మన ప్రయాణం అంతటి కూడా ఒకే బస్సులోనే. దయచేసి చిన్న పొరపాట్లను పెద్ద భూతత్వాలను చూసి, ఎందుకంటే ఈ సన్మానాలు ఇవన్నీ కాదు మనకు ముఖ్యం. మనం పెట్టుకునే సంఘాన్ని ఎందుకు పెట్టుకున్నామా అంటే సాటి కులస్తుడికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, ఒక పొరపాటున అతని టైం మీరి చనిపోయినప్పుడు చేసినప్పుడు ఒక అనాథ శవంలాగా మిగలకుండా ఎవరెవరో సహాయ సహకారాల నుంచి ఫలాని ఒట్టోళ్ళు ఇట్లా చనిపోతే మేము ఈ విధంగా చేసినామని అనకుండా మనమే మన సామాజిక వర్గాన్ని సేవ్ చేసుకుంటూ మన సామాజిక వర్గమే కాదు ఇతరులు కూడా ఎవరైనా మన సహాయ సహకారాలు అడిగితే అందించే దిశగా మనం సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ సన్మానాలు ఇవన్నీ శాశ్వతం కాదు, మా సేవే శాశ్వతం. దేవుడి దగ్గర ఆశీస్సులు దొరికేది ఎవరైతే సేవ చేస్తారో నిస్వార్థంగా వారికి మాత్రమే ఆశీస్సులు అనేది దేవుడి దగ్గర ఉంటాయి. కాబట్టి ఈ చిన్నవన్నీ విడిపించేసి వదిలేసి సంఘ శ్రేయస్సు కొరకు భవిష్యత్తులో ఏమి చేయాలి, ఇప్పుడు జరిగినటువంటి పొరపాట్లు ఏంది, భవిష్యత్తులో మనం ఏమి చేయాలి, వీటన్నిటిపైన పెద్దలందరూ కూడా చర్చించి దీన్ని 10 సంవత్సరాలు ఈరోజు జరుపుకుంటున్నాం, ఇంకా ముందుకు తీసుకుపోయి ఇంకా 20 సంవత్సరాలు 15 సంవత్సరాల పరీక్షలు కూడా చేసుకోవాలని ఆశిస్తూ, మరి ఇప్పుడు ఎవరైతే సంక్రాంతి సంబరాలకు ఉత్సాహంగా ముందుకు వచ్చి వాళ్ళ యొక్క శ్రమతో పాటు ఆర్థికంగా సహకరించి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సహకరించినారు. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా పిలుస్తాము. దయచేసి అందరూ కూడా రావాల్సిన కోరుతున్నా. చంద్రమల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కోశాధికారి కొర్రపోతల రమేష్ గారిని వేదిక మీదకి అధ్యక్షులు మదనపల్లి నాగరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కాదు, సంఘానికి దగ్గరికి ఏ సమస్య వచ్చినా సరే అదేవిధంగా 10 మంది దృష్టికి తీసుకుపోవడం కానీ వీటిల్లో ఎప్పుడు కూడా ముందుంటుంది మన గుంజి శాంతమ్మ.
కాబట్టి ఆ ఒక వీర మహిళగా మనం బిరుదు అందిస్తున్నాం. ముందు ముందు కూడా వారు ఇదే విధంగా సంఘాన్ని సహకరించాలని. సేవా సమితికి నా నమస్కారము. నాకు ఈ తేదీ మీద అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు. నేను ఈ సంఘం ఉండాదని నేను 5 సంవత్సరాల క్రితం మా ఇంట్లో డ్రైవర్ని అడిగిన. ఆ పిల్లోడికి వచ్చి కోడూరు పక్కన పల్లె ఒడిపల్లె. ఆ పిల్లోడి పేరు శివకృష్ణ. నేను అడిగినాను, ఒరే మన ఒకసారి వెంకటేశ్వరుడు వెంకట సుబ్బయ్య మామకి ముందు నా ధన్యవాదాలు చెప్పుకోవాలా, ఎక్కడున్నా ఎక్కడా కూడా నేను మర్చిపోను. సంఘంలో సాయి పొందుకుంటాననేది ఎప్పుడు అనుకోలేదు. ఈరోజు మన వడ్డీ సంఘం తరఫున నేను కోయట్లో నిలబడుకున్నాను. అర్ధరాత్రాన నేను అనాథల మీద బయటకు వచ్చినాను. నాకు ఇంత పని మనిషితో పడలేదు. అందుకని స్పాట్గా నేను నాకు అనాథలు ఇచ్చి నేను వెళ్ళిపోతున్నాను. 10 దినాలు తప్పక నా కాడ ₹1 లేదు. నేను వీళ్ళకి ఫోన్ చేసినాను. స్పాట్లో వచ్చినారు, మాట్లాడినారు, తీసుకున్నారు. నన్ను తీసుకుని బయటకు వచ్చినారు. కానీ వాళ్ళు డబ్బులు కట్టించుకుంటే వాళ్ళు టైం బాగలేదు. ఎందుకంటే వాళ్ళు అమ్మ చనిపోయింది కాబట్టి వెళ్ళిపోయినారు. కాబట్టి అందుకని మాట్లాడేవాళ్ళు లేక నేను 500 దినాలు కట్టి 7 అనాథలు ఇక్కడ డబ్బు కట్టి నేను ఈరోజు నిలబడుకున్నాను. 5 ఏళ్ళు నాకు నోట్లో పోతున్నాయంటే, నా ఫ్యామిలీ నా బిడ్డ నేను నోట్లో పోతున్నాయంటే ఈ ఒడిరాజుల సేవా సమితి. కాబట్టి నేను ప్రతి ఒక్కదానికి ముందుంటానని నేను అందరికీ మాటిస్తున్నాను. నా ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఎందుకంటే నా ఇల్లు కాలిపోయినా కూడా సరే నాకు సాయం చేసినారు. నేను ఇదైతే మర్చిపోను. నాకు ఈ సంఘంలో సేవ చేయనట్టుకే వచ్చాను. నన్ను ఎన్నో మాట్లాడినారు, అయినా నేను అవన్నీ పట్టించుకోలేదు. ఒక ఆడ మనిషిగా నేను నెల్లూరు జిల్లా నుంచి మీ చిత్తూరు జిల్లాకి నేనుగా వచ్చినాను. ఒక ఆడబిడ్డగా మీ ఇంట్లో ఒక ఆడబిడ్డగా నన్ను ఆహ్వానించారు. నాకు అది చాలు. నేను సచ్చినా బతికినా నాకు ఈ ఒడిరాల సేవా సమితే కావాలని నేను వచ్చినాను. నాకు అది చాలు. అందరూ గౌరవించినారు. గౌరవులైన ఒడిరాల సేవా సమితికి నా నమస్కారం. ఎప్పుడు మీకు ఈ సంఘము తోడ్పడుతుంది. కుమార్ అన్న అలాగే కొంచెం సుధా ఆల్రెడీ ఉన్నాడు అన్న. ఇంతమంది సమావేశం కారణం, ముఖ్య కారణం ఈ పెనలూరు వడ్డిపల్లి వల్లే. ఆ ఒక్క వడ్డిపల్లి కలిసి ఈరోజు 50 మంది 50 గ్రామాలు కలిపి తీసుకురావడం అంటే ఇది గొప్ప విశేషం. వాళ్ళకి నాకు ప్రత్యేకంగా సంఘ కార్యకర్తల తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తదుపరి మనం చాలా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 50 దినాల స్పాన్సర్షిప్లో మొట్టమొదటిగా బత్తల సుబ్బరాయుడు గారు రంగంపల్లి వడ్డిపల్లి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బత్తల సుబ్బరాయుడు గారు రంగంపల్లి వడ్డిపల్లి. దయచేసి నేను ముందుగానే చెప్పా, అందరూ ఒకే బస్సులో ప్రయాణికులమే. కాకపోతే వడ్డిపల్లికి సంబంధించిన యువకులు కానీ ఎవరెవరైతే ఈ సమావేశానికి హాజరయ్యారో వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. మంచి చెడులకు అన్నిటి కూడా తన వద్ద ఆర్థిక సహాయం కానీ వివిధ కార్యక్రమాల్లో తన గ్రామం తరపున అనేక మందిని తీసుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదమయ్యేందుకు కృషి చేస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. 10 సంవత్సరాలు ఒక సంఘం రావడం అంటే మాటలు కాదు. దానికి ఎంతో పెద్ద మనుషుల కృషి ప్రతి ఒక్కటైతే ఉంటుంది. ఇంత దూరం వచ్చిందంటే ఒక్కొక్కరు ఎంత కష్టపడి ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. ఈ 10 సంవత్సరాలు కాస్త మనం ఇంకా ముందుకి తీసుకువెళ్ళాలి. ఈ సంవత్సరంలోనే జనవరిలో జరిగిన కుల మతాలకి అతీతంగా జరిగిన సంక్రాంతి సంబరాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఎలా జరిగిందంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదన్నా ఉంటే మమ్మల్ని కూడా ఆహ్వానించాలి. మేము కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్క పనిలో పాల్గొంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హింద్, జై గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తయారు చేసుకురావడంలో వాళ్ళ ఫ్యామిలీ పాత్ర ముఖ్యమైనది. మాట్లాడు
అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మూడు రోజుల సేవ సమితి 10 సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి జరగడం ఫస్ట్ నుంచి పునాది వేయడం బెంగళూరు చాలా సుధాకరణ చాలామంది ఉన్నారు, ఇంకా నలుగురు ఉన్నారు. వాళ్ళు ఈ రోజు నుంచి ఫస్ట్ స్టార్టింగ్ చేయడం నుంచి ఇప్పటికి 60 గ్రామాలు అయినాయి కాబట్టి ఇప్పటికి చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా ముందు ఇంకా కొన్ని గ్రామాలలో కొంతమంది జనాభా ఉన్నారు కాబట్టి ఇంకా వచ్చే ఇచ్చడిగా ప్రయత్నం చేసి ఇంకా ఈ సంఘాన్ని ముందుకు తీసుకుని చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఒక్కసారి మెసేజ్ కానీ రిపీట్ అయితే సంఘంలో ఫస్ట్ వ్యక్తి అతనే ముందుంటాడు. మా శేఖర్ నాకు చాలా దగ్గరైన మా బాబాది. ఏ ఒక్క విషయంలో కూడా ఎవరైనా చనిపోయినా ముందుంటాడు, ఏదైనా చేయాలన్నా ముందుంటాడు, ఏ ఒక్క కార్యక్రమానికి కూడా ఫస్ట్ ముందడిగేస్తాడు. అలాంటి వ్యక్తికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సేవా సమితి కోవిడ్ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదం తెలుపుతూ ఈరోజు నేను ఈ సంఘంలో చేరిన తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే ఎక్కడెక్కడో మనం ఉన్నాం, అవునా కదా. ఇక్కడికి వచ్చి సంఘం అనేది ఒకటి మనకు ఇక్కడ పెట్టిన తర్వాత ఈ సంఘంలో 50 గ్రామాలు చేరినాక మనోడు ఎవరు తనవుడు ఎవరు అనేది ఫస్ట్ నేను ఇది నేర్చుకున్నాను. తర్వాత వచ్చి మనకు సంఘం తరఫున మనకు లాభం ఉన్నదా నష్టం ఉన్నదా, సంఘంలో పోతే మనకు హెల్పింగ్ ఉన్నదా లేదా అనేది అదొకటి నేర్చుకున్నాను, అవునా కదా. ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా సంఘం కాడికి వచ్చితే దానివల్ల మనకు లాభం ఉన్నది లేదనేది తెలుసుకుంటే సంఘం తరఫున మనకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మన సంఘం దగ్గరికి వచ్చి మన కుల బంధువులతో కలిసి సంఘంలో మీ బాధలు ఏంది, మీ ఊరి సమస్యలు ఏంది, దేశం కానీ దేశం మనం వచ్చినాం ఎక్కడికి ఏదైనా కూడా సంఘంలో తెలియపరుచుకొని సంఘం తరఫున వాళ్ళ శక్తుని కాడికి వాళ్ళు పెద్దలు వచ్చినలో దాన్ని ప్రోత్సహించి సపోర్ట్గా ఉంటారని చెప్పి నేను ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి మన కుల బంధువులందరికీ కూడా నేను తెలియపరుస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మన కుల బంధువులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై ఉండేరా. గౌరవాలపల్లి నాగరాజు గురించి చెప్పాలంటే మా సంఘంలో ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. ఎందుకంటే షార్ట్ టెంపర్ బస్ తర్వాత విషయం ఏదంటే ఆ షార్ట్ టెంపర్లోనే కొన్ని విషయాలు ఇప్పుడు ఒక విషయం నేను ఎందుకు చెప్తానంటే నేను సభను ఉద్దేశించి ఎందుకు చెప్తానంటే ఒకరిని చూసి ఇంకొకరు కూడా నేర్చుకుని ముందు నడచాలని నేను చెప్తాను. నేను చిన్నప్పుడు ఒక రాజకీయానికి వస్తాను అనమాట. మా ఊరికి వచ్చినప్పుడు అతను అనేది మీ ఒడ్డోళ్ళు ఒకటి చేస్తారా అంటే ఏమయ్యా చెప్పయ్యా అంటే మీరు సాయంత్రం దాకా గట్టి పని చేస్తారు, సాయంత్రం అయితే మీరు తాగిన తర్వాత అన్ని నిజాలు చెప్తారా అంటాడు. అట్టగా మామూలు ఏం చేస్తాడంటే బాబాలు ఏదైనా చేస్తాడు అనమాట. తర్వాత నిజంగా పనిచేసేదేమో ఈ వ్యక్తి కాదని చెప్పలేదు, ఇతను ఇంకొక వ్యక్తున్నాడు. అతను వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. తమ యొక్క సలహాలు సూచనలు సహకారం అందించడమే కాకుండా మొదటి నుంచి కూడా సంఘం శ్రేయస్సు కోరుతూ ఆర్థిక విషయాల్లో తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ సంఘానికి శ్రేయోభిలాషిగా ఉన్నటువంటి కాలువ ఒడ్డిపల్లి కొంచెం శ్రీనివాసులు పెట్టడం జరిగింది. అవి కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. వాటన్నిటినీ కూడా వాళ్ళు సభాముఖంగా వివరిస్తే ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని 10 మందికి తెలియజేస్తారని భావిస్తున్నారు. పంచుకున్నటువంటి బత్తల బ్రదర్స్ కే బుడుగుడ్డుపల్లి బత్తల రామచంద్ర గారిని అధ్యక్షులు దేవరంగల వెంకట సుబ్బయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అందిస్తున్నందుకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ వారిని గౌరవించవలసిందిగా తగిన గుర్తింపు ఇవ్వనందుకు క్షమించగలరు. సంఘానికి ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా తన వరకు సలహాలు సూచనలు చేయడంలో అయితేనేమి అదేవిధంగా ఎందుకంటే ఈ రోజుల్లో మన
మన సొంత ఇంటి ఖర్చులు రాసుకోవాలి అక్కడ కొంచెం బేజారిపోయి పొద్దు కదా రేపడటం. అలా కాకుండా అతని ధర్మం పాటించి ఉద్యోగం అయితే ఉద్యోగం చేస్తూ ఉద్యోగం అయిపోయిన తర్వాత ఈ లెక్కలు చేయటం అంటే చాలా గొప్ప విశేషం. లెక్కల్లో మాత్రం బ్యాంకు వాళ్ళు పోయినా నిద్రపోయి మసాజ్ అంటాడు, కానీ ఇతర మాత్రం లెక్కల్లో మాత్రం నంబర్ చేస్తాడు. కానీ ఇంత కృషి చేసినందుకు ఈ మన ఒడేరాజు కార్యక్రమానికి చాలా దోహదపడినాడు, చాలా శ్రేయోభిలాషి, చాలా ముఖ్య వ్యక్తి. ఒడేరాజు సేవా సమితి గ్రూప్లోని సభ్యులందరికీ నమస్కారము. ముఖ్యంగా ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు. 24/6/2016లో ఈ సంఘం స్థాపించడం జరిగింది. దీనికి ఆనాటి సభ్యుల్లో మేము ఒక భాగమైనందుకు చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే మేము స్థాపించిన కొన్ని రోజులకు చాలామంది మా మీద విమర్శలు చేశారు. ఎన్నో సంఘాలు పెట్టారు, ఎన్నో సంఘాలు పోయినాయి, మీరు నిలబడతారని. కానీ అప్పటికి ఇప్పటికీ 10 సంవత్సరాలు చెదరకుండా ఈ సంఘం ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులను ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడినందుకు చాలా సంతోషంగా ఉన్నది. చాలామంది అడిగినారు ఈ సంఘం వల్ల ఎవరికి లాభం, ఎవరికి మేలు చేశారు అని. కానీ ఈ సంఘం పెట్టిన నుంచి పూర్తి లెక్కలు చాలామందికి లెక్కలు వివరంగా చెప్పేదానికి టైం లేదు. కానీ క్లుప్తంగా కొన్ని వివరిస్తాను. ఈ 10 సంవత్సరాల్లో ఈ సంఘం 30 లక్షల రూపాయలు, ఇండియన్ మనీలో 30 లక్షల రూపాయలు ఎక్కువ సహాయ సహకారం చేస్తుంది. అందులో ఏ విభాగానికి ఎంత సహాయం చేసినామో అనేది ఇప్పుడు నేను తెలియపరుస్తాను. 24/6/2016 నుంచి 2019 వరకు కుల ప్రాతిపదికన జరిగిన కార్యక్రమాలకు 2,05,000 రూపాయలు, సాంస్కృతిక కార్యక్రమాలకు 2,75,000, చనిపోయిన వారికి 2,70,000, ఆధ్యాత్మికంగా 1,50,000, గ్రామాల ఖర్చులు వారు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చినది 6,60,000, గ్రామాల అభివృద్ధి కొరకు 3,40,000. 3 సంవత్సరాల 4 నెలల్లో 19 లక్షలు మేము గ్రామాలకు ఇచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నాం. కానీ 2019 జనవరి ఈ సంఘంలో ఖర్చులు కుల ప్రాతిపదికన మేము చేసిన సహాయం 2,05,000 రూపాయలు, సాంస్కృతిక కార్యక్రమాలకు 2,75,000 రూపాయలు, చనిపోయిన వారికి 2,70,000 రూపాయలు, ఆధ్యాత్మికంగా 1,50,000 రూపాయలు, గ్రామ డబ్బులు 3,40,000. వెరసి 19 లక్షల రూపాయలు 3 సంవత్సరాల 4 నెలలకు మేము చేసినందుకు చాలా సంతోషపడుతున్నాం. కానీ ఆ తర్వాత కరోనా వచ్చి సంఘము ప్రతి ఒక్కరికి తెలుసు, సంఘమే కాదు మొత్తం దేశాలే కొన్ని ఇబ్బందులు పడి ఆర్థిక ఒడుగుదొడుకు వచ్చాయి. ఆ తర్వాత మరి నెమ్మదిగా పుంజుకొని 2021 నుంచి ఇప్పటి వరకు మేము పెట్టిన ఖర్చులు ఈ సంఘం తరఫున కుల ప్రాతిపదికన 2,15,000, చనిపోయిన వారికి 4,90,000, సాంస్కృతిక కార్యక్రమాలకు 6,60,000, 13,65,000 రూపాయలు, టోటల్ 32,65,000 రూపాయలు మేము ఖర్చు పెట్టినందుకు ఈ సంఘం తరఫున మా లెక్కల ప్రకారం 32 లక్షలు పెట్టాం. మాకు తెలియకుండా ఎంతో కొంతమంది సాయం చేశారు. ఇక్కడ సభ్యులు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఈ 10 సంవత్సరాల్లో ఈ విధంగా ఈ సంఘం ఖర్చు పెట్టినందుకు సంతోషంగా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి యూత్ కూడా మేము చెప్తున్నాము, మేము ఉన్నా లేకపోయినా ఈ సంఘాన్ని ఇదే మాదిరి ముందుకు తీసుకెళ్ళి ఇదే మాదిరి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని, ఒకరి మీద ఒకరు పోటీపడి దీన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. జై ఒడ్రా, జై జై ఒడ్రా. ఒక యువకుడిగా తన బుధస్కంధాలపై కులబోనందరికీ నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 10 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఈ ప్రోగ్రాము జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను, అది నా అభిప్రాయం మాత్రమే. ఇలాగే మనం అందరం కష్టపడి ఓటగా ఉంటే ఏమైనా సాధించగలుగుతాం. అంతేగాని మనం చిన్న నేను పెద్ద, నువ్వు పెద్ద, వాడి పెద్ద, ఈడి పెద్ద అనుకుంటా పోతా ఉంటే మనం ఏమీ
సాధించలేము. అలాగే మనం అందరం ఒక తాటిపై నిలబెడితే మనం ఏమైనా మన వడ్డీ సంఘాన్ని ఇంకా చాలా ముందుకు తీసుకోగలుగుతాము. ఇలానే మనం ఇంకా చాలా ముందు పెద్ద పెద్ద ప్రోగ్రాలు చేసుకోవాలని మనం చేసుకుంటూ జై వడ్డీరా, జై శ్రీరామ్. మదనపల్లి రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఊరికి తెలియాలని ఈ ప్రోగ్రాం మంచి సక్సెస్ఫుల్గా జరుపుకుంటాం. ఎందుకంటే మన సంక్రాంతి సంబరాల్లో చాలామంది అట్టయినారు. దాని గురించి ఇప్పుడు ఐస్ కట్టడంతో అలాంటిది ఎంతో మనసు ఏదైనా జరిగినా కూడా ఓ పెద్ద కొనపోతుల రమేష్ గారు, అదేవిధంగా వేముల నరసింహులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం సంఘం తరఫున. అందరికీ కూడా నమస్కారము. నేను ప్రోగ్రాం జరిగిన కూడా ప్రతి ఒక్కరు గ్రామాల అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ వాళ్ళ గ్రామం తరఫున ప్రతి ఒక్కరు కూడా సహకరించి ప్రతి ప్రోగ్రాంకి కూడా వారి వంతుగా సహాయం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కరోనా తర్వాత ఈ లెక్కలు చూసుకునే బాధ్యత ముఖ్యంగా అధ్యక్షులు చంద్రమౌళి మోహన్ కానీ, అలాగే ఉపాధ్యక్షులు మా జగన్నాథ్ మోహన్ గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీ మోహన్ గారు కానీ ప్రతి ఒక్క విషయంలో నాకు సలహాలు సూచనలు అందించి చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వడ్డీరా, జై వడ్డీ బాబన్న. తన సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా తనకు పని ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల సంఘం నుంచి కొంత బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్నప్పటికీ తన వంతు ఎప్పుడూ సహాయ సహకారాలు అందజేస్తూ చేదోడు బాదోడుగా ఉన్నటువంటి మన బత్తల రవికుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. బండి బేగము కుర్చీ నా చూడండి, ఇంకొక కుర్చీ. అదేవిధంగా మీ మాటలతో సంఘానికి మీ స్పందన తెలియజేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. మన సంఘంలో కావచ్చు, మన కోవిడ్లో చాలా మందికి మన క్యాస్ట్కే కాకుండా ఎన్నో క్యాస్ట్కు ఎంతో మంది తెలిసిన వ్యక్తి. ముఖ్యంగా మన వారికి ఏమైనా జరిగిందంటే అదొక తపనగా అనుకోని నైట్ అనక పగలనక ఏ రోజైనా ఎనీ టైం ఫోన్ చేస్తే వెంటనే వచ్చే వ్యక్తి మా తమ్ముడు రవికుమార్. అలాగే మన కరోనా టైంలో కావచ్చు, అంతకుముందు అదేవిధంగా కానూన్లో కావచ్చు, ఎన్నో ఎంబాసీ తరఫున కావచ్చు, ఇక్కడ ఏదన్నా ఒకరికి ఏమన్నా ఆపద కలిగితే మొట్టమొదటి వ్యక్తి మనవి. చాలామందికి చాలా సహాయం చేస్తున్నాడు. మన క్యాస్ట్ కాకుండా ఎన్నో క్యాస్ట్లకు అతని దగ్గరికి వచ్చిన నాకు సహాయం కావాలంటే అతనికి కోరింది ఇచ్చిన వ్యక్తి మా తమ్ముడు రవికుమార్. థ్యాంక్ యూ. అదేవిధంగా మొన్న జనవరి సంక్రాంతి ప్రోగ్రాంలో భోజన విషయం ఇచ్చిన ఎస్టిమేషన్ కంటే ప్రతి కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటూ ఉన్నందుకు వారికి ఈ 10 సంవత్సరాల దశ వసంతాల సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ వారి గ్రామ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర గారిని తమ్మిశెట్టి వెంకటేశ్వర గారిని వేదికకి రావాల్సింది. దశ వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసేందుకు ఏకమైతే ఇలాంటి ప్రోగ్రాంలు మళ్ళీ ఎన్నెన్నో జరుపుకోవచ్చు అనేది నా ఆశ. జై వడ్డీరా, జై వడ్డీ కోరుకుంటున్నాం.
అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒడిరాజుల సేవా సమితి కోయటి సర్వసభ్య ఆత్మీయ సమావేశానికి ముఖ్యంగా చంద్రమౌళి, మన సీనన్న, తర్వాత కొనకూదరి రమేష్ గారు, అలాగే మన సుధాకర్ అన్న గారు ఇక్కడికి వచ్చేసి మన యూత్ లీడర్గా పనిచేస్తున్న నాగరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మిగతా వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరం కూడా మనం ఇలాగే ముందుకు పోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో ఏదైనా ఈ 10 సంవత్సరాల్లో ఒడిదొడుగులు ఉన్నా లేకపోయినా కూడా అందరూ సంతోషపడాలని, ముందుకు సాగే ప్రతి విషయానికి ముందుకు వస్తారని నా మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నేను వచ్చిన పోయిటింగ్ నాకు తెలియదు, మన సంఘం ఉన్నదని నాకు తెలియదు. మళ్ళా ఎన్నగటికి నచ్చమయ్య బాగుండుకొని నా కొడుకు పాస్పోర్ట్ కార్డు వచ్చినప్పుడు నాకు పరిచయం అయినాడు. అప్పటి నుండి సంఘం ఉన్నదారుడు మనకేడా అని చెప్పినాడు. అప్పటి నుండి నేను ఈ సంఘంలోకి హాజరయ్యి ప్రతి ఒక్కరికి అభినందనలు జరుపుతున్నాను. ఇప్పుడు మా అన్న జగన్నాథ్ రెడ్డి అన్న నన్ను సిట్టివేల్ రైల్వే కోడూరులో ఉపాధ్యక్షుడిగా ఆయన చేర్పించుకున్నాడు. ఆయన చేర్పించిన తర్వాత ప్రతి ఒక్క దానికి ముందుకుంటారని, మనం అందరం కలిసి మళ్ళా బాగా జరపాలని అందరికీ అభినందనలు. గ్రూప్లో సభ్యులకి, అధ్యక్షులకి, ఉపాధ్యక్షులకి మరియు నాతోటి మిత్రులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు దశ వసంతాల ఒడిరాజుల సేవా సమితి కోవిడ్ అన్న, దీంట్లో ఇది ఒక మన కుటుంబంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. అందరం కలిసికట్టుగా ఈ సేవా సమితి అనేది ముందుకు తీసుకుపోవాలి. దీంట్లో కష్టాలు లోటుబాట్లు ఉన్నా కానీ, తప్పులొప్పులు జరిగినా కానీ అందరం కలిసి మన కుటుంబంలాగా దీన్ని ముందుకు తీసుకుని పోవాలని కోరుకుంటున్నాను. జై వడ్డీరా, జై ఊరు. మనకు అప్పగించినటువంటి బాధ్యతను ట్రాన్స్పోర్ట్ విషయంలో సమర్థవంతంగా విజయవంతం చేసినందుకు ఆ రోజు మనం అభివర్ణించలేనప్పటికీ ఈ రోజు వారికి అభినందనలు, సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆవరకుంట రమణ గారిని ఉత్సాహవంతుడు, ఏ కార్యక్రమం చేపట్టినా సరే నేను సైతం అంటూ ముందు వరుసలో ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒడిరాజుల సేవా సమితి అందరికీ అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు నమస్కారములు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దీనికి మన కులబంధువులు వెళ్ళినప్పుడు సరసమైన ధరలకు ఫోన్లు అయితేనేమి, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా వారు అందజేస్తూ ఉంటారు. వారు అంచెలంచెలుగా ఎదగాలని చెప్పని సంఘం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏ కార్యక్రమం చేపట్టినా ఆర్థికంగా హాజరయ్యారు వారందరికీ కూడా ఇదే విధంగా సంఘానికి చేదోడు వాదోడుగా ఉండాలని, వారి వ్యాపార రంగం అభివృద్ధి చెందాలని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఒడిరాజుల సేవా సమితి కోయిట్ అనేది ఈ రోజుకి స్థాపించి 10 సంవత్సరాలు కావడం, ఈరోజు ఇక్కడ మనం జరుపుకుంటున్నామంటే దాని వెనకాల పెద్దల చాలా కృషి ఉన్నది. ఇలాగే మంచి మంచి కార్యక్రమాలతో మన ఒడిరాజుల సేవా సమితి ఎంతో మందికి, పేదవారికి కూడా అండగా నిలబడాలని, ఒకవేళ నా వంతు సాయం నేను కూడా చేస్తా, ఈ సంఘానికి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. రాజుల తరపున ప్రతి ఒక్క కార్యవర్గ తరపున ఇతనికి హృదయపూర్వక ధన్యవాదం మా రాజుకు. ఎందుకంటే హవల్లిలో నడిబుడ్డున కులం కానీ కులం తరపున ఎంతో పెద్ద పెద్ద అగ్ర కులస్తులతో పోటీ పడి బిజినెస్లో ముందుకు అడిగేసినందుకు, ధైర్యంగా ముందుకేసినందుకు మా జాతి తరపున ప్రతి ఒక్క తరపున నా హృదయపూర్వక ధన్యవాదం మా రాజుకు. ఆయన ద్వారా ఎంతోమంది నేను చూస్తూ ఉంటాను, ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తుంటాడు. యువకులు, ఉత్సాహవంతులు, మీరు మీ సహాయ సహకారాలు ముఖ్యంగా ఈ అనంతరాజుపేట అనేది చాలా రేర్. ఈరోజు ఈ సంఘంలోకి రావడం గొప్ప విశేషం. ఎందుకంటే కడప జిల్లాలో మన ఒడ్డెర కులస్తులు చాలామంది ఉన్నారు, చాలా ఊర్లు ఉన్నాయి. కడప జిల్లాలో
మొట్టమొదటిది అనంతరాజపేట, తర్వాత వచ్చి రంగంపల్లి, ఒడ్డుపల్లి, తర్వాత వచ్చి సరబరబడు. అంటే అన్ని గ్రామాలకి కంచపరి సరలేదు. ఇది ఫస్ట్ నుంచి పోలీస్ స్టేషన్లో లిస్ట్ ఉండేటి అనమాట. అలాంటి చరిత్ర మా తమ్ముడు ఉన్నది ఆ గ్రామానికి. ఆ గ్రామం తరఫు, మా అందరి తరఫు ఆ గ్రామానికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. సో ఈ సంఘం ద్వారా నేను కూడా సహాయం పొందిన వారిలో నేను కూడా ఒకరిని. సో మా ఊరు అబ్బాయికి ఒక పెద్ద యాక్షన్ జరిగినప్పుడు అతను ఈ గ్రూప్లో సభ్యుడు కాకపోయినా ఇట్లాగా ఇబ్బందిగా ఉంది, ఇట్లా మన సభ్యుడికి కుల సభ్యుడికి అని చెప్పగానే మన సంఘంలోని పెద్దలు మా ఊరు అబ్బాయికి సహాయం చేశారు. సుమారుగా 50,000 రూపాయలు. సో ప్రతి ఒక్కరూ 500 నుంచి 10,000 దాకా ఆ అబ్బాయికి సహాయం చేశారు. ఈరోజు ఆ అబ్బాయి క్షేమంగా ఉన్నాడు. సో అది ఆ అబ్బాయి బ్రతికిన దాంట్లో ఈ సంఘం కూడా సహాయం చేసిందని సో నేను గౌరవంగా చెప్పుకుంటున్నాను. సో చాలా చాలా థ్యాంక్స్. ఈ సంఘంలో నేను ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. నా సహాయంగా నేను ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తానని, సహాయం అందిస్తానని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. చూడట్లా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆయన గారు స్వర్గస్థులు. ఆ ఊరికి 12 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఉండడం జరిగింది. వాళ్ళ ఆయన ఆ ఊరికి ఎన్నో సేవలు చేశాడు. అలాగే ఈ అబ్బాయి కూడా వాళ్ళ ఆయన పట్ల నడిచి కొంచెం చేస్తున్నాడు. కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని నెలకు ఒకసారి మా సంఘానికి కూడా కేటాయించి నిర్వహించాలని మనవి. అనే పేరు విన్న వ్యక్తి కోయట లేడు. అంటే పుట్టిన చాలా గెట్టోడు. ఎందుకంటే నిజం చెప్తున్నా. ఎందుకంటే ఈ రాజకీయంగా ఎత్తుకోవచ్చు, లేదంటే మా వర్షం ఎత్తుకునే ఏ వర్షం ఎత్తుకున్నా కూడా ఎవరికి భయపడ్డ వ్యక్తి కోయట్లో. పెద్ద పెద్ద అగ్ర కులస్తులు కూడా ఎంతతో డామినేషన్ చేసినారో అయినా కూడా మా పుట్టి గట్టిగా పీకినాడి ఈరోజు ఒక స్థానాన్ని ఏర్పరిచాడు. రాజు అంటే అది ఒక లేబుల్ మీద తయారు చేస్తున్నాడు. చాలా థ్యాంక్స్. మా జాతిలో పుట్టినందుకు చాలా థ్యాంక్స్. సేవా సమితి స్థాపించబడి 10 వసంతాలు పూర్తి చేసుకొని ఇంతింతై ఒడ్డుడింతై ఒక 3-4 స్టార్ట్ చేసి ఈరోజు ఇంతమంది సభ్యులు చేరారంటే స్థాపించినప్పటి నుంచి వాళ్ళ కృషి ఎంత ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా మాజీ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య గారు అయితేనేమి, మన కుంచాల సుధాకర్ మామ గారు అయితేనేమి, ప్రస్తుత అధ్యక్షులు భక్తుల చంద్రమోహన్ అన్న గారు అయితేనేమి, ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ఏమంటారు నాకు ఐడియా లేదు, ట్రెజరర్ అయినటువంటి మామగారు, ప్రధాన కార్యదర్శి బతుల లక్ష్మయ్యన్న గారు, ఆయన సేవలను ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఆపద ఉంది, మాకు ఈ సమస్య ఉంది అంటే వెంటనే వచ్చి వాలిపోయే వ్యక్తి మన బతుల లక్ష్మయ్యన్న గారు. ప్రతి ఒక్కరూ పేరున నేను పేర్లన్నీ చెప్పలేను కానీ ప్రతి ఒక్కరూ తన వంతు సాయంగా ఎవరికైనా కులంలో ఆపద వచ్చింది అంటే తన వంతు సాయంగా వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ముఖ్యంగా నా వరకు వస్తే నిజంగా నా కులం నా వెనక చాలా సపోర్ట్ ఇచ్చింది. మా నాయన చనిపోయినప్పుడు కూడా చంద్రమోహన్ అన్న గారు ఫోన్ చేశారు, లక్ష్మణ గారు ఫోన్ చేశారు, మన సుధాకర్ మామ గారు అయితే తిరుపతి నుంచి ప్రత్యేకంగా కారు తీసుకొని వచ్చి నన్ను పరామర్శించి రాజు నీ వెనుక మేము ఉన్నాం,
మన కులం అంతా ఉంది, నువ్వు గో హెడ్ అని చెప్పి నన్ను ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మన ఈ యొక్క వడిరాజుల సేవా సమితిని మరింత ప్రజల్లో బలంగా తీసుకెళ్లి మన సేవా సమితి ద్వారా మరిన్ని సేవలు చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. అదేవిధంగా నేను పూర్తి పేరు నాకు తెలియదు కానీ హ్యూమన్ రైట్ అనే ఒక సంస్థ 3 రాష్ట్రాల నుంచి కూడా అనేక మందిని ప్రభావితం చేస్తూ తనదైన శైలిలో తన వంతు కుల మత ప్రాంతాలకు అతీతంగా సేవలు అందిస్తూ ఒక వడ్డెర కులంలో పుట్టి ఆ సంస్థకే చైర్మన్గా ఉంటూ ఎంతో మందిని ముందుకు నడుపుతున్నటువంటి మన కంప నరసింహం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అనేక మంది ఎంతో ఉన్నత విద్య చదివిన వాళ్ళు, ఉద్యోగస్తులు, డాక్టర్లు, లాయర్లు, వివిధ రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులందరూ కూడా తన ఒక్క మాటతో ఏ పనైనా చేయించగలిగే శక్తి ఉన్నటువంటి వ్యక్తి మన గంప నరసింహులు గారు. ఈ సందర్భంగా వారిని మనం గౌరవించుకోవడం, సమయ సందర్భాల్లో ఇక్కడే కాదు ఇండియాలో కూడా ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు సాటి కులస్తులకు కానీ కులాలకు అతీతంగా కానీ వారి సేవలు అందిస్తూ మునుముందు ఎంతో స్థాయికి చేరుకొని ఒక గొప్ప వ్యక్తిగా సమాజంలో కీర్తింపబడాలని చెప్పని కోరుకుంటూ వారి మాటల్లో 2 విషయాలు ఈ సంఘం గురించి తెలపవలసిందిగా వారికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన వడిరాజు కుల బంధువులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా పెద్దలందరూ చెప్పారు, గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు దశవసంతరం చేసుకున్నటువంటి చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మనము మన సేవలు కంటిన్యూ చేస్తూ మన వడిరాజు సేవా సమితిని సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా ఇదే విధంగా చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మన ఈ యొక్క అవగాహన పెంచి సంఘం మీద అవగాహన పెంచి మరింత మంది సభ్యులు ఇందులో చేరి బలోపేతం చేసి సంఘాన్ని ఒక గౌరవప్రదంగా సమాజంలో ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై వడ్డెరా, జై జై వడ్డెరా. నిర్వీర్యంగా సంఘం కొనసాగుతున్న సమయంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టేయడం, సంఘంలో సభ్యులందరూ కూడా వారి యొక్క వృత్తిరీత్యా ఇబ్బందులు పడుతూ కొంత సంఘం జాప్యంగా నత్తనడక నడుస్తున్న సమయంలో వీటన్నిటినీ కూడా గమనించినటువంటి మన బత్తల లక్ష్మయ్య గారు కొంతమంది సంఘంలో ఉండేటువంటి స్నేహితులు, మిత్రులు వారి ద్వారా తెలుసుకోవడం, తన వంతు తన కులానికి సేవలు అందించాలనే ఉద్దేశంతో సంఘంలోకి లక్ష్మయ్య గారు రావడం, వారు వచ్చినప్పటి నుంచి కూడా నత్తనడుగున సాగుతున్నటువంటి సంఘం నత్తనడుగున సాగుతున్నటువంటి సంఘం అంచెలంచెలుగా ముందుకు కొనసాగడం. ఈరోజు లక్ష్మయ్య గారు వచ్చిన తర్వాత ఆర్థిక పరమైన విషయంలో అయితేనేమి, అదేవిధంగా సంఘం సజావుగా జరిగేందుకు విషయంలో అయితేనేమి, వివిధ కార్యక్రమాలు నిర్వహించే విషయంలో అయితేనేమి తన వంతు తన భుజస్కంధాలపైన వేసుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుపుతున్నారు. వారికి సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మునుముందు కూడా వారు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా ఉత్సాహంగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని వారిని కోరుకుంటూ, మరొక యువకుడు ఉత్సాహవంతుడు లక్ష్మయ్యకు చేదోడు వాదోడుగా ఉంటూ లక్ష్మయ్య ఆదేశాల మేరకు ప్రతి పనిని కూడా చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ముందుకెళ్తున్నటువంటి రాయచోటి ఉపేంద్ర గారిని, అదేవిధంగా లక్ష్మయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలా అదేవిధంగా లక్ష్మయ్య గారు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అదేవిధంగా వెంటనే కేక్ కటింగ్ కార్యక్రమం కూడా జరగబోతున్నాం. చిన్నలే అందరికీ, వడిరాజుల సేవా సంఘంలో ఉన్న సభ్యులందరికీ నా వందనాలు. ఓకే, ఈరోజు మనము దశవసంతాలు ఉండగా ఏంటంటే 10వ సంవత్సరము మనం సంఘం పెట్టి 10 సంవత్సరాలు అయింది కాబట్టి ఈరోజు దశవసంతాలు జరుపుకుంటున్నాము. ఓకే, ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు వచ్చేసి ఒక ఊరితో మొదలుపెట్టి ఈరోజు 52 గ్రామాల వరకు చేరుకున్నది అంటే మన వాళ్ళలో ఐక్యత అనేది ఇప్పటికే
పక్కనున్న సంఘాలకి అందరికీ కూడా తెలిసిపోయింది. ఇలాగే మనం కూడా ఇంకా ఉన్నటువంటి అన్ని గ్రామాలను కలుపుకొని మన ఐక్యతని అన్ని సంఘాలకి కోవిడ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే వడిరాజుల సేవా సమితి అంటే ఒక సంఘం కాదు, ఇది ఒక శక్తి అని ప్రూవ్ చేయడానికి కొత్త లక్ష్మయ్య అన్న ఈ సంఘంలో చాలా వరకు పాటుపడుతున్నాడు. అన్నకు కూడా అందరూ సహకరించండి. అలాగే ఎక్కడ సమస్య వచ్చినా కూడా ప్రతి ఒక్కటి సంఘం దగ్గరకు తీసుకోరండి. మన వంతు ఎంత వీలైతే అంత సహాయం చేసి సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాం. మన యొక్క వడ్డేర సంఘం ఐక్యతను కూడా ప్రజలకు చాటి చెప్పుకుంటాం. నేను చెప్పేది ఏంటంటే ఇదే అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ రావాలని కోరుకుంటాను. భక్తులు సుబ్రహ్మణ్య కోలి ఏగల సుబ్బమ్మ, కొత్తగా చేరినటువంటి గుర్రప్పమ్మ గారు, గాంధీనగర్ వాళ్ళు ఆయన కూడా రావాలని కోరుకుంటాను. గంపా నరసింహ రావాలని కోరుకుంటాను. అందరికీ ధన్యవాదములు. ముందుగా ఈ సంఘం ఆలోచన వచ్చి ఈ సంఘాన్ని నిలబెట్టి దాని ఈ రోజు ఇలా అందరం కలచడం కారణం అతనేను. కానీ బయటికి ఎత్తున్నాడు. ఈ రోజు కూడా ఈ ప్రోగ్రానికి ఆలోచన వచ్చి ఆలోచన నాకు తెలియజేసినందుకు ధన్యవాదములు. కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారంటే నేనే చేశాను అనుకుంటారు. కానీ నా వెనక మనము సంక్రాంతి సంబరాల్లో ఒక సక్సెస్ మీటింగ్ పెడదామని ఆలోచన చేస్తే కొద్ది రోజుల తర్వాత ఈ ప్రోగ్రాం 10 సంవత్సరాలు అయితే మన సంఘం పెట్టి దాంతోపాటు దీన్ని కూడా సక్సెస్ మీటింగ్ 10 సంవత్సరాలు చేసుకుందామని చెప్పి ఆ లోక జ్ఞానము ప్లస్ ఐడియా అనేది ఇచ్చింది అమ్మావేను. నాకైతే వాస్తవంగా తెలియదు. కనుక అమ్మాకు చాలా చాలా ధన్యవాదాలు. కులం తరపున, సంఘం తరపున, నా తరపున, అందరి తరపున చెప్తున్నాను. దయచేసి నేను చెప్పబోయేది ఏమంటే మనం అందరం ఓళ్ళు చేశారు వీళ్ళు చేశారని లేకుండా అందరం ఐకమత్యంగా ఎవరో ఒకరు తీసుకొచ్చినప్పుడు దాన్ని చెడ్డు మంచి ఆలోచన చేయకుండా ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చేయకుండా అందరూ తారతమ్యంగా ఆలోచన చేసుకొని నడుచుకుంటా పోతే బాగుంటుంది అని నేను ఊహిస్తున్నాను. కనుక అదే మాత్రం మీరు కూడా నాకన్నా పెద్దలు ఉండొచ్చు, చిన్నలు ఉండొచ్చు, మేధావులు ఉండొచ్చు, విద్యామంతులు ఉండొచ్చు, ఇంకా చెప్పకుండా పోతే ఇంకా చాలా మంది బిజినెస్ వాళ్ళు అందరూ ఉన్నారు. దయచేసి కనుక మీరు ఆలోచన ఉంటే చెప్పండి. లేదు మీరు చెప్తే ఆలకించి దాన్ని చెట్టు మంచి ఆలోచన చేయకుండా మీరు లోపల ఏదో మాట్లాడుకొని ఏమో జరిగిపోతాను ఏమో చేస్తానని చెప్పేసి ఇవన్నీ కురుసంతరాలు వదిలేసి అందరం కలిసిమెలిసి చేద్దామని కోరుకున్నాను. ఇదే మాదిరా మనము మన ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడున్నా కానీ మనం చూసి తెలుసుకోవాలని కోరుకున్నాను. ఎందుకంటే అక్కడ చాలా మంది ఊర్లో పక్కింటోడికి ఎదురింటోడికి కూడా చాలా మందికి విభేదాలు ఉన్నాయి. కనుక మనం ఇంత ఐకమత్యం ఉన్నామంటే మనం చూసి ప్రతి ఊర్లో కావచ్చు, ప్రతి జిల్లాలో కావచ్చు, మనం ఉదాహరణగా తీసుకొని వాళ్ళందరూ మన మాత్రం రావాలని కోరుకుంటున్నాను. ఇండియాలో కూడా చాలా మంది ఊరికొకడు, జిల్లాకొకడు సంఘం పెట్టేసి నేను ఒక ఇది అని చెప్తున్నాడు. కానీ ఓడు చేసేవాడు నేను ఆ మాట్లాడకూడదు ఓడని కోపం వస్తారు వాళ్ళు చేసే పనులకు. వాళ్ళు ఇంటి పక్కింట్లో ఏం జరుగుతుందో వాడు తెలియదు. వాడు ఊర్లో ఎంతమందికి ఇబ్బంది ఉన్నారని తెలియదు. కానీ వాడు నేను అధ్యక్షుడిని ఒక ఆంధ్ర అధ్యక్షుడు అని చెప్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, పెట్టాం అధ్యక్షుడికి ఉన్నాం, నీ సంఘం అన్నాం బాగానే ఉన్నది. కానీ మీ సంఘం ద్వారా ఎవరికి ఏమి లబ్ధి చేసాం అది మాత్రం చెప్పలేరు. కానీ అడిగన్నా ఒక రాష్ట్ర నాయకుడు ఇవ్వండి, నేను ఒక అధ్యక్షుని కాను, నేను ఒక రాష్ట్రానికి అంటాడు. అని ఓ రాష్ట్రంలో ఎంత జనాభా అనేది తెలియదు, ఓ నియోజకవర్గంలో ఎన్ని ఊర్లు తెలియదు, ఎంత జనాభా తెలియదు. ప్రతి ఒక్కరు ఫేస్బుక్ లో వాట్సాప్ లో వచ్చే ఇన్ని వేల లక్షలు జనాభా ఉన్నారు, ఇన్ని లక్షలు జనాభా ఉంటాడు. ఓడి ఊర్లో ఎంతమంది లేదు వాడు తెలియదు. కానీ అక్కడ వాళ్ళంతా ఈ ఫేస్బుక్ వాడు పెట్టుకొని 20 లక్షలు ఉన్నారు, 30 లక్షలు ఉన్నారు, 40 లక్షలు ఉన్నారు అంటాడు. అదే మాత్రం మేము కోటల్లో వీళ్ళు సంఘంలో ఉన్నప్పుడు నేను రాకముందు నుంచి కూడా ఒక 20 ఏళ్ళ కిందటే వాళ్ళు దాన్ని చూపించి ఇన్ని ఊర్లు ఉన్నాయి, ఇంత జనాభా ఉన్నది మేము తీసుకొచ్చాము ఏదో ఈ సంఘం ద్వారా మీ కోటల్లో. అదే మాత్రం రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే జనాలు అందరూ మీకు ఆ ఆలోచన ఎందుకు రాదు? ఊరికి అక్కడ కూర్చొని ఇంత జనాభా ఎందుకు ఊరిగా ఫలాలు ఉండే వ్యాల్యూ పాల్గొంటానని నేను మనం చేసుకున్నాను. జై వడ్రా, జై జై వడ్రా. నీ కన్ను ఎర్రబడితే
అంటుకోదా నీ మీసం మెలి తిప్పితే గాలి దిశ మారిపోదా దొరల పాలన కాల్చే కార్చిచ్చు వైపోవా బానిస సంకెళ్ళు తెంచే తుఫానులా రావా ఉక్కుగడ్డ గుండెలో భయమన్నది సున్నా మా కోసం కలబడే మా అన్న ఓ బన్నా సాహస వీరా ఓ బన్నా ఉయ్యాలవాడ సేనా